తుని ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలింతరాలు చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతుందని సిబ్బందికి తెలిపినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తుని మండలం టీ తిమ్మాపురం గ్రామానికి చెందిన కాపారపు రత్నకుమారి ప్రసవం అనంతరం మృతి చెందడం తీవ్ర సంచలనంగా మారింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలింతరాలు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నెలలు నిండిన రత్నకుమార్ని శనివారం ఉదయం ఏరియా ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని, 2 మగపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సిబ్బంది రత్నకుమారిని వార్డుకు తరలించారని బంధువులు తెలిపారు. బాలింతకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో సిబ్బందికి తెలిపినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. రాత్రి బాలింత పరిస్థితి విషమించడంతో కాకినాడ తీసుకువెళ్లాలని తెలిపారన్నారు. అంబులెన్స్లో అన్నవరం వరకు తీసుకువెళ్లిన తర్వాత పరిస్థితి మరింత విశ్రమించిందని, దీంతో వేరే గత్యంతరం లేక తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని నిస్సహాయతను వ్యక్తం చేశారు. అప్పటికే ఆమె చనిపోయిందని, వైద్యులు కొద్దిసేపు చికిత్స చేసినట్లు హడావుడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఏరియా ఆసుపత్రికి భారీ సంఖ్యలో మృతురాలి బంధువులు చేరుకుని ఆందోళన చేపట్టారు. సిబ్బందిపై చర్యలు చేపట్టాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కవలి పిల్లలు పుట్టారన్న ఆనందం కన్న తల్లి మరణంతో కనుమరుగైంది.